హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనికా జాబ్స్ అడ్డా. సంజయ్ రెడ్డి రిటైర్ ఫర్. సో ఫ్రెండ్స్, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి లేటెస్ట్ రివైజ్డ్ క్యాలెండర్ నోటిఫికేషన్ క్యాలెండర్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. ఒక్కసారి మనకు ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ క్యాలెండర్ గురించి మనకు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎంటీఎస్ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి కావచ్చు, ఇంకా ఇతరత్ర నోటిఫికేషన్స్ గురించి మనం ఒక్కసారి తెలుసుకుందాం అఫీషియల్ వెబ్సైట్లో. రైట్, చూద్దామండి. ఇక్కడ మనకు ఇది ఎస్ఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in అని ప్రెస్ చేశారంటే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ క్యాండిడేట్స్ అని రాస్తుందండి. ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఈ ఆరో మార్క్ క్లిక్ చేశారంటే మనకు ఎగ్జామినేషన్ క్యాలెండర్ అని వస్తుంది. ఎగ్జామినేషన్ క్యాలెండర్ క్లిక్ చేశారంటే మనకు వచ్చేసి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైట్, టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2024 and 25. రైట్, ఇక 2024 and 25 చాలా క్లియర్గా ఇచ్చారు. రైట్, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఈ ఎగ్జామ్స్ అనేది మనకు అయిపోయాయి ఆల్రెడీ. వీటి గురించి మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఇది కూడా మనము ఎగ్జామినేషన్ 27 June to 29 June అని ఇచ్చారు. వీటి అప్లికేషన్స్ ఎప్పుడో అయిపోయాయి అనమాట. బట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్, వీటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అంటే అప్లికేషన్స్ అయిపోయాయి. 1 July to 11 July ఎవరైతే అప్లై చేసుకున్నారో 1 July to 11 July అనేది వీటి యొక్క సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయబడతాయి. ఇక నెక్స్ట్ వస్తే చూడండి, మనకు సిజిఎల్ మనకు నోటిఫికేషన్ ఇంకా రావాలండి. సిజిఎల్ నోటిఫికేషన్ రావాలా, చాలామంది ఎదురు చూస్తున్నారు. దాదాపుగా వచ్చేసి మనకు 15,000 నుంచి ఒక 20,000 పోస్టుల వరకు సిజిఎల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో. ఒక విషయం ఏంటంటే, ఎవరైతే గ్రాడ్యుయేట్ చేశారో తప్పకుండా సిజిఎల్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవ్వండి. చాలా మంచి పోస్టులు అనమాట. రైట్, సో సిజిఎల్కు సంబంధించి Tier 1 మనకు ఇక్కడ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందామండి. 24 June రిలీజ్ అవుతుందండి నోటిఫికేషన్. అఫీషియల్గా రివైజ్ చేసిన క్యాలెండర్ అనమాట. 24 July వరకు ఈ యొక్క నోటిఫికేషన్ మనకు అప్లై చేసుకునేది అనుకుంటుంది. September to Octoberలో టెంటేటివ్గా మనకు డేట్స్ సిజిఎల్ యొక్క Tier 1 డేట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత చాలామంది ఎదురు చూస్తున్న మల్టీ టాస్కింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, యాక్చువల్లీ May 7th రావాల్సిన మల్టీ టాస్కింగ్ వచ్చేసి దాదాపుగా 1.5 months లేట్ అయింది. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దారు. రైట్, సో వీటి గురించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. రైట్, 27 June అంటే థర్స్డే నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుందండి. 27th June. మనం ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియో ఎంటీఎస్ గురించి చెప్తూ ఈ మంత్ ఎండింగ్ లోపల ఇది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాదాపుగా ఒక 5,000 పోస్టుల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నాం అనమాట. మోస్ట్లీ 5,000 నుంచి ఇంకా ఎక్కువ పోస్టులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటీఎస్లో. రైట్, సో ఎప్పటి వరకు 31 July వరకు మనకు అప్లికేషన్ చేసుకునేదానికి ఉందండి. June నుంచి 31 అంటే దాదాపుగా మీకు 35 రోజుల టైం అనేది మనం ఇక్కడ 34 రోజుల టైం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. రైట్, సరే ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి? October to November అనేది ఎగ్జామినేషన్స్ ఉంటాయండి. October to November అనేది ఎగ్జామినేషన్స్. లాస్ట్ ఏదైతే రివైజ్ కంటే ముందు వచ్చేసి ఆగస్ట్ అని చెప్తుండే ఎగ్జామినేషన్, బట్ ఇక్కడ October to November ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒకవేళ జూన్ వెళ్ళిపోయింది అనుకున్నా కూడా, అంటే ఇంకా హాఫ్ మంత్ ఉంది. ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు, ఇక అక్టోబర్ కూడా మీకు ఉండొచ్చు. అంటే దాదాపుగా ఒక 4 నెలలు టైం అనేది మీకు ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యేదానికి టైం ఉంటుందండి. 4 months అండి, విచ్ ఈజ్ వెరీ ఎనఫ్ అండి. 4 months అనేది ఈ ఎంటీఎస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కొన్ని వేరే ఎగ్జామినేషన్స్తో కొంచెం డిఫర్ అవుతుంది. డిఫరెంట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఏదైతే ఎంటీఎస్ స్ట్రాటజీ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు జాబ్ గ్యారంటీగా రావడం జరుగుతుంది. ఆ స్ట్రాటజీ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈరోజే అప్లోడ్ చేస్తానండి. ఎలా ఎంటీఎస్కు ప్రిపేర్ అవ్వాలి, అన్లైక్ వేరే ఎగ్జామ్స్ లాగా ఎట్లా పడితే అట్లా అన్నీ ప్రిపేర్ అయ్యేదానికి కాదు. ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంది. ఎంటీఎస్కి మాత్రమే సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందండి. రైట్, అన్ని సబ్జెక్టులు ఇష్టం వచ్చినంత టైం అన్ని సబ్జెక్టులకు కేటాయించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎలా కేటాయించుకోవాలి, దేనికి ఎక్కువ టైం కేటాయించుకోవాలి, ఏది జస్ట్ క్వాలిఫైయింగ్, ఈ వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో ఈరోజే తెలియజేస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఎంటీఎస్కు సంబంధించి మంచి కోర్సు, రైట్, ఎంటీఎస్కు సంబంధించి మంచి కోర్సు కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగిందండి సైనిక యాప్లో. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సార్ ఎందుకు సార్ ఎంటీఎస్ మంచి కోర్సు అండ్ ఏం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్నాయి, వేరే కోర్సు లాగానే కదా అంటే, ఎంటీఎస్కు
మనకు టీసీఎస్ వాళ్ళు ఏదైతే ఈ యొక్క కండక్టింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళదంటూ ఒక ట్రెండ్ ఫాలో అవుతారండి. ఆ ట్రెండ్ ప్రకారం పీడిఎఫ్లు అండ్ మోరోవర్ ఏదైతే నేను ఎస్ఎస్సిజిడి లాస్ట్ పీడిఎఫ్లన్నీ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి. వాటి మీద వర్కౌట్ అవుతుంది, వర్క్ చేస్తున్నాము. పీడిఎఫ్లు దానికి సంబంధించిన క్లాసెస్ కూడా ఇంకా ఎక్స్ట్రా ఎంటీఎస్ ఓరియంటెడ్గానే ఇవ్వడం జరుగుతుంది. అందుకే దయచేసి జస్ట్ 799లోనే అవైలబుల్ ఉంది. 5 months అంటే మీకు ఎనఫ్ అనమాట. 5 months కోర్సు ఎనఫ్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనిక యాప్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి బాయ్స్. సరే మరి నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ స్టెనోగ్రాఫరు సి అండ్ డి గురించి మనం మాట్లాడుకుంటే, స్టెనో అంటే ఖచ్చితంగా టైపింగ్ అయితే వచ్చి ఉండాలండి. టైపింగ్ గ్యారెంటీగా వచ్చి ఉండాలి. 26 జూలై నుంచి 24 ఆగస్ట్ వరకు మనకు ఎగ్జామినేషన్కి అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. అక్టోబర్ నవంబర్లో టెంటేటివ్గా ఆ ఎగ్జామ్స్ కూడా ఉంటాయని ఇచ్చాడనమాట. దాని తర్వాత వచ్చేసి మనకు అత్యధికంగా మనకు వెయిట్ చేస్తున్న నెక్స్ట్ ఏదైతే ఎస్ఎస్సి జీడీ 2024-25 ఎగ్జామినేషన్ 2025 అనమాట. ఈ యొక్క ఎగ్జామినేషన్ అంటే ఎస్ఎస్సి జీడీ అండి. ఇప్పుడు మాట్లాడుకుంటుంది మనం ఎస్ఎస్సి జీడీ. ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అప్లికేషన్ వచ్చేసి 27 ఆగస్టే. అప్లికేషన్ డేట్ ఆఫ్ అప్లికేషన్లో ఏం చేంజ్ అయితే రాలేదు. బట్ ఇక్కడ క్లోజింగ్ డేట్లో వచ్చేసి మనకు 5th అక్టోబర్ వరకు మనకు ఎగ్జామినేషన్కి అప్లై చేసుకునేదానికి అవకాశం ఇస్తారు. 5 అక్టోబర్ వరకు అంటే దాదాపుగా ఆగస్ట్ ఉంది, సెప్టెంబర్ కంప్లీట్ మంత్ అండ్ అంటే 40 days వరకు మీకు ఎగ్జాక్ట్గా మనకు అక్కడ అప్లై చేసుకునేదానికి అవకాశం ఇచ్చారండి ఎస్ఎస్సి జీడీకి, రైట్. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి టు ఫిబ్రవరి, మేబీ జనవరి 15 to 20 తర్వాతనే మనం ఈ యొక్క ఎగ్జామినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. జనవరి 20 తర్వాతనే ఈ ఎగ్జామినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాదాపు ఇక్కడ నుంచి కూడా మీకు ఆ 6 months పర్ఫెక్ట్గా ఉంది. 6 months పర్ఫెక్ట్గా ఉంది. అండ్ అవర్ కోర్స్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అనమాట. 6 months కోసము చాలా పర్ఫెక్ట్గా ఎస్ఎస్సి జీడీ కోర్సు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి జీడీ 6 months కోర్సు చాలా పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది అనమాట. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి రివ్యూస్ డెమోస్ విన్న తర్వాతనే క్లాసెస్ తీసుకోండి బాయ్స్. ఎవరైతే ఈసారి ఎగ్జామినేషన్లో ఏదైతే లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో తక్కువ మార్కులు వచ్చాయో 40, 45, 50, 55, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నిజంగా చెప్తున్నాను. ఊరికే ఈ కటాఫ్లు ఈ 50, 55లో 40, 45లో కటాఫ్లు వస్తాయని అంటే అది కాని పని అండి. ఎవరో ఒక అబ్బాయి నిన్న కూడా మెసేజ్ పెట్టాడు, సార్ 32 మార్కులు వస్తే ఇంకా జాబ్ వచ్చింది, మీరేదో ఊరికే సొల్లు చెప్తున్నారంటే 32, 30, 25 మార్కులు వచ్చి జాబ్ వచ్చే రోజులు పోయినాయి, ఆ కాలాలు పోయినాయి. మనం అప్గ్రేడ్ కావాలా, వాళ్ళు డౌన్గ్రేడ్ కాలేరండి. కట్ ఆఫ్స్ డైలీ లెవెల్ టు అంటే ఇయర్ టు ఇయర్ మీకు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గే లెవెల్ కాదు. 30, 32కు మీరు పాస్ అయి కాలేరు, మరి కట్ ఆఫ్ ఏ విధంగా క్లియర్ అయితే. సో అట్లీస్ట్ ట్రై టు అండర్స్టాండ్. మీరు కట్ ఆఫ్ లెవెల్ గురించి కాదు ఆలోచించవలసింది, మీరు జాబ్ కొట్టే విధంగా మీరు మార్కులు తెచ్చుకోవాలండి. 80, 85, 90, 100 ఈ లెవెల్లో ఉంటే చాలా సేఫ్గా ఉంటారు. మీరు జాబ్ వస్తుందని కన్ఫర్మేషన్ మీకు చేతిలో ఉంటుంది. ఆర్ అదర్వైజ్ జస్ట్ క్వశ్చన్ మార్కులే మైండ్లో తిరగడం తప్ప వేరే పని ఏమి ఉండదు, రైట్. సో ఉన్న టైం చాలా మంచిగా యూటిలైజ్ చేసుకొని ప్రిపరేషన్ ప్లాన్ అనేది వేసుకొని మీరు మంచిగా చదువుకున్నారంటే ఇట్లాంటి క్వశ్చన్ మార్కులు 40, 50, 60, 70 తెచ్చుకొని అయితమా కామా అని క్వశ్చన్ మార్కులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి నుంచే మీ స్ట్రాటజీని నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మీరు ప్లాన్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. 100% మీకు ఛాన్సెస్ అయితే సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ నేను నా కోర్సు నుంచి గ్యారంటీగా లాస్ట్ టైం 110 ఇచ్చాను, రైట్. నా కోర్సు నుంచి 130 మార్కులు ఒకరికి వచ్చాయి, 126 మార్కులు వచ్చాయి. 100 దాటి అయితే కనీసం 100 మెంబర్స్కి వచ్చాయి, ఇంకా ఎక్కువే వచ్చాయి, రైట్. సో ఇట్లా ఈసారి కూడా నేను దాదాపు కంటే మినిమం అంటే యావరేజ్గా 120 మార్కులు కానీ నేను నా కోర్స్ నుంచి తెప్పించగలనండి, ప్రొవైడెడ్ మీరు మంచిగా ప్రిపేర్ అవుతే మాత్రం. 120 మినిమం నాకు కోర్స్ నుంచే తెప్పించగలం అనమాట. సరే, ఎనీహో మనకు జనవరి ఫిబ్రవరిలో ఈ ఎగ్జామినేషన్స్ అనేది ఉంటాయి. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ మోరోవర్ ఈసారి ఏదైతే ఎగ్జామినేషన్ జరిగింది, దీనికి మెరిట్ లిస్టు అంటే ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు అనేది నెక్స్ట్ వీడియోలో ఇమీడియట్గా మీకు తెలియజేస్తాను బాయ్స్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనిక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా కరెంట్ అఫైర్స్ ఈ రోజు నుంచి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ మీకు అందివ్వడం అయితే జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి బాయ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రిజల్ట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అండ్ ఎంటీఎస్కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీతో మీ ముందుకు రావడం జరుగుతుంది. జై హింద్.